వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెప్పోత్సవంలో అపశృతి, నీళ్లలో మునిగిపోయిన స్వామివారి పడవ. కృష్ణా జిల్లాలో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం. పెన్మలూరు నియోజకవర్గం గంగులూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం. సికింద్రాబాద్ టు హిస్సార్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం. బంజారా హిల్స్ లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి. మంగళగిరి ఏపీ ఐఐసి వద్ద ఉద్రిక్తత, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో జరిగిన కొమ్మాల జాతరలో కొండ మురళి హాట్ కామెంట్స్ చేశారు. కూతురు కొండ సుస్మితతో కలిసి జాతరకు హాజరైన ఆయన ప్రభాబండ్ల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుచరులు ఇచ్చిన కత్తిని పట్టుకుని జాతరలో హంగామా చేశారు. పరకాల నియోజకవర్గ ప్రజల బాగోగుల తన కూతురు సుస్మిత చూసుకుంటుందని తెలిపారు. తనకంటే సుస్మిత ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఇప్పుడు గారు ఈ యొక్క ప్రభావాన్ని తయారు చేయడానికి అన్ని విధాల మాకు గత 10 రోజుల కాలండి వెన్నంటి ఉండి అహర్నిశలు నిద్రపోకుండా రోజు రాత్రి 8-9 కాదు 2-3 గంటల దాకా ఉండి మరి చేసినటువంటి మేస్త్రి శ్రీ గిరిబాయి రాకేష్ వెల్డింగ్ వర్క్స్ అని ఒకసారి పేరుతో మీకు రావాలి. మరి ఇక్కడనే ఉంటది. మరి ఈ బాగో చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు గీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, పరకాల మనవి రేపు ఎవరొచ్చినా కొండా సురేగని వాడు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ప్రైడ్ డైరీ పేరుతో నడుస్తున్న యూనిట్పై చర్యలు తీసుకున్నారు. యజమాని మొహమ్మద్ జునైద్ హుసేన్ను అరెస్ట్ చేసి సుమారు 18 లక్షల రూపాయల విలువైన కల్తీ నెయ్యి తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి కలిపి నకిలీ నెయ్యి తయారు చేసి హోటల్లోకి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది.
మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళా పారిశ్రామికవేత్తలు కన్నీటి పర్యాంతమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం చిన్న పారిశ్రామికవేత్తలను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. తప్పు జరిగింది. మాన్యువల్ సిస్టమ్ అన్నారు కదా సార్, సిస్టమ్ చేస్తుంది అన్నారు కదా సార్. టీఏ కంపెనీకి అంతని కోట్లు కొట్టారు, మాకు లక్షల్లో కొట్టట్లేదు. తప్పు జరిగిందని 500 కోట్లు 600 కోట్లు కాదాని కంపెనీ ఇక్కడ వచ్చి చెప్పారు తప్పు జరిగింది అని. మీ నోట్లో మీరు ఒప్పుకున్నారు. పీజీ భరత్ గారు మేము చేస్తామని ఒప్పుకున్నారు. మీకు తెలియదు, ఆయనకు తెలియదు. ఎవరు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రభుత్వం తీసుకొని మీరు చేస్తున్నారు కదా. మళ్ళీ 20% తీసుకోండి, మళ్ళీ అమ్ముతండి. బస్సులు షూరిటీ పెట్టుకొని గొడవ చేస్తున్నారు సార్. షూరిటీ పెట్టుకొని గొడవ చేస్తున్నారు. ఉద్యోగం పోయేటట్టు మన కల్చర్ ఉంది. అది సార్ సమస్య డబ్బులు కట్టాలి ఇక్కడే కదా సార్ ఆఫీస్. ఇంకెక్కడ సార్? వేరే ఆఫీసే ఉందండి సార్. చెప్పండి. నిరుద్యోగ సంవత్సరాలు కదండి, నిరుద్యోగ సంవత్సరాలు కదా. సచివాలయం వెళ్తే పోలీసులు ఏం చెప్పారంటే ఎక్కడ కూర్చోవాలి చెప్పండి సార్. మీరు చెప్పారు ఆఫీస్ ఎక్కడ చెప్పండి. సంబంధించింది కూడా ఇది, మాకు సంబంధించింది కూడా ఇది. మాకని మీరంటుంటే మాకు సంబంధించింది కూడా ఇది. సార్ ఆఫీసు మాకు సంబంధించింది కూడా సార్. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి సార్. సార్ మాకు ఎక్కడ కూర్చోవాలి చెప్పండి. ఎవరేస్తారు చెప్పండి. ఎక్కడ కూర్చోవాలి ఎవరేస్తారు? ఈ ఆఫీస్ ఎవరేస్తారు సార్? మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ హమాలివాడ బహుజన్ సమాజ్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన అడ్వకేట్ ఉప్పరి సాగర్ గారిపై కార్పొరేషన్ అధికారులు డ్రైనేజ్ విషయమై వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదు అన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇటువంటి వాటికి పూనుకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో విర్రవీగి ప్రవర్తిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అన్నారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జోన్ ఇన్ఛార్జ్ కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి దాగం శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, బాంసేఫ్ జిల్లా కన్వీనర్ శెట్టి శంకరయ్య, జిల్లా నాయకురాలు శెట్టి ప్రవళిక, పట్టణ నాయకులు వేముల కిరణ్, మడిపెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో మధ్యలో స్తంభాన్ని వేసి డ్రైనేజీ కాలువను నిర్మించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు వివరించడం సరైనది కాదని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మిత్రులారా, ఏదైతే ఇక్కడ రోడ్డుకి ఈ డ్రైనేజీకి ఎంత దూరం ఉండాల్సిందో దాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వారి యొక్క అధికార కాంక్షతో ఏదైతే ఆల్రెడీ పార్టీ అభ్యర్థి ఆల్రెడీ మా బీఎస్పీ నుంచి వెళ్ళి కార్పొరేటర్గా పోటీ చేసిందనేటువంటి ఉద్దేశంతో కొందరు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఈ డ్రైనేజ్ సిస్టాన్ని సరిగ్గా నిర్మించకుండా మరి ఈ యొక్క కూల్చివేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తను న్యాయబద్ధంగా వెళ్ళినప్పటికి కూడా సమీక్ష చేయకుండా 2 తారీఖు నాడు మరి ఈ యొక్క రాత్రి వేళల్లో అంటే ఉదయము 3:30 మరియు 4 గంటల ప్రాంతంలో వచ్చి పార్టీకి ఆల్రెడీ ఒక వ్యక్తికి ఎలాంటి సమాచారం అందించకుండా ఈ యొక్క దౌర్జన్యంగా కూల్చివేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే మీరు నోటీసులు ఇచ్చి తనకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీపైన ఉన్నది. కానీ అలాంటి సమాచారం ఇవ్వకుండా కొందరు చెప్పినటువంటి ఒక మాటలకి లోబడి తనను ఆల్రెడీ ఆర్థికంగా ప్రాణ నష్టంగా మరి ఇల్లును కూల్చివేసేటువంటి కార్యక్రమం అయితే ఏదైతుందో దాన్ని మేము ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ఇట్టి కల్వర్టు నిర్మాణంలో షరతులు అయితే ఎలాగైతే తనకో షరతు కాదు మిగతా వాళ్ళకో షరతు కాకుండా మరి ఒక సిస్టమ్గా
దీన్ని నిర్మించాలి. మీరు చూడండి మిత్రులారా, ఏదైతే కాలువ ఎక్కడికి ఉందో ఎలాగుందో, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ ఒక స్తంభం, ఆ రోడ్డుకు ఆల్రెడీ ఇటు అటు ఆల్రెడీ స్తంభాలు ఎదురెదురుగా ఉన్నాయి. కానీ సాగర్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మాత్రము స్తంభం ఆల్రెడీ వేరే రకంగా ఉన్నది. మరి ఇది కావాల్సుకొని చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క డ్రైనేజీ నిర్మాణాన్ని పక్షపాతం లేకుండా ఆల్రెడీ దాన్ని నిర్మించి తనకు న్యాయం చేయాలి. అదే కాకుండా ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వమే భరించాలి. తర్వాత గత 4 సంవత్సరాల నుండి మీరు ఆల్రెడీ తనను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అంటే మానసికంగా, మరి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టానికి గురి చేసినట్లే మేము కోరుతున్నాం. డ్రైనేజీ అనేది ప్రజలందరికీ అవసరమే. కానీ మీరు ఎలాగైతే మిగతా చోట్ల ఎలాగైతే నిర్మించారో దీన్ని కూడా అలాగే పద్ధతి ప్రకారంగా నిర్మించాలని మేము కోరుతున్నాం. కానీ తనను కొందరి ద్వారా తనను వ్యక్తిగతంగా బలిపశువు చేసి తనకు నష్టం చేసి ఈ యొక్క నిర్మించడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. మేము కూడా ఆల్రెడీ ముఖాముఖి వస్తాం, మీరు పరిశీలిద్దాం. మీరు చూడండి, ఈ కల్వర్ట్ కానీ అటు నుంచి మీదికెళ్ళి వచ్చే కల్వర్ట్ కానీ ఎలా ఉందనేది చూసి మనం ఎలా అయితే రోడ్డుకి ఎన్ని మీటర్ల దూరం ఉండాలో అది చూసి మీరు నిర్మించాలని మేము కోరుతూ, ఇకనైనా ఈ నిర్మాణాన్ని ఒక సక్రమైన పద్ధతిలో చేయాలని, సక్రమంగా చేయకపోతే ఆల్రెడీ మేము దీన్ని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఒక వ్యక్తిగా కాకుండా ఈ సమస్య మీద మేము ఆల్రెడీ మీకు ప్రశ్నిస్తున్నాం. వ్యక్తి మాకు ముఖ్యమే, కానీ ఈ డ్రైనేజ్ కూడా చాలా ప్రజలందరికీ కూడా అవసరమే. కానీ ఒక సిస్టమేటిక్గా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కానీ, పాలకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా దీన్ని ఒక సిస్టమ్గా నిర్మించి ఆయనకు ఎలాంటి నష్టము కలగకుండా చేయాలని, మనము ఆల్రెడీ తాగునీటికి కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారు. మరి డ్రైనేజ్ వాటర్ కూడా వాళ్ళు నిర్మించుకున్నటువంటి మరి బావిలోకి వెళ్ళడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటిదో మరి ఆలోచించాలి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా ఈ విషయాన్ని తొందరగా మీరు పరిశీలించి దీన్ని తొందరగా ఉన్న పద్ధతిలోనే మీకు ఉన్నటువంటి ఒక పద్ధతి ప్రకారంగా నిర్మించాలని. ఈ స్తంభం ఎలాగైతుందో ఇది సెంటర్లో ఉంది. మరి మిగతా మీరు చూడండి స్తంభాలు ఎక్కడ ఉన్నాయో, డ్రైనేజ్ అవతలు ఉన్నాయి, కానీ ఇక్కడ డ్రైనేజ్ మధ్యలో నిర్మించారు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు అధికారులు దీన్ని పక్షపాతం లేకుండా సరైన పద్ధతిలో నిర్మించాలని మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ మీకు అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా నష్టపరిహారాన్ని కూడా ఈ యొక్క సాగర్ గారికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, బహుజన్ సమాజ్, జై జై జేఎస్పీ, జై బీఎస్పీ, జై జేఎస్పీ, జై జై బీఎస్పీ, జై బీఎస్పీ. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమాదిత్య గారి ముహూర్తం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మార్కెట్ సెంటర్ వద్ద బడి దేవాలయం పక్కనే ఉన్న వైన్ షాప్ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మద్యం దుకాణం కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ వైన్ షాప్ను ఇతర ప్రాంతానికి తరలించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
కూకట్పల్లి నల్ల చెరువు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూకట్పల్లిలోని నల్ల చెరువులో అభివృద్ధి పనులను పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 6వ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో 6 చెరువుల అభివృద్ధి మొదటి దశలో ఈ ప్రాజెక్టును హైడ్రా చేపట్టింది. పార్కులు, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెరువు అభివృద్ధితో వరదలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. నల్ల చెరువు కూకట్పల్లి ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా అధికారుల బృందం, ఇంకా ఇతర పోలీస్ అధికారులు, వేరే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కూడా అందరం వచ్చేసి త్వరలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి ఇది ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. లేక్ది ఇది బహుశా 6వ తారీఖు తర్వాత 6 నుంచి 10-12 తారీఖుల మధ్యలో అది మనకి వస్తుంది. సీఎంఓ నుంచి కన్ఫర్మేషన్ ఏ రోజు అనేది. సో దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మేము ఇక్కడ రివ్యూ చేయడానికి వచ్చాము. బట్ ఏదేమైనా కానీ ఒక వారం రోజుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ చెరువు మీకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడంతా కూడా మురికి కూపంగా ఉండి మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ డంపింగ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన చెరువుగా తయారైంది. దాదాపు 30 ఎకరాల పైన ఈ చెరువు విస్తీర్ణం ఉన్నది మనకి. అండ్ సెప్టెంబర్ 2024లో అప్పుడు హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసినప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకత అనేది మనం చూసాము అప్పుడు. బట్ ఇప్పుడు అదే చెరువు అంటే ఇప్పుడు దాన్ని పునరుద్ధరణ చేసి మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా దీన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఇంకా ఇనాగరేషన్ కాకముందే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్లు కానీ పిల్లలు ఆడుకోవడానికి మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు. ఈ చెరువు ఇది మొత్తం దాదాపు ఒక ఫుల్ షెప్ వచ్చింది. ఇంకా చిన్న ఫైనల్గా కొన్ని బ్యూటిఫికేషన్ సంబంధించిన ఇంకా మిగిలిన్నాయి, అవి కూడా చేస్తున్నాము. బట్ ఏదేమైనా కానీ దీనికి అందరూ స్టేక్ హోల్డర్స్ అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఇదంతా మిడిల్ క్లాస్ లొకాలిటీ కూకట్పల్లి ప్రిడామినెంట్గా. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కనుక ఏజ్డ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ వీళ్ళంతా కూడా దీన్ని వాకింగ్కి హెల్త్ గురించి వాడుకోవటం జరుగుతుంది. చిన్నపిల్లలు చాలా మంది వచ్చి ఆడుకుంటున్నారు. వేళ్లలో ఈ మధ్య చూస్తున్నాం జనాలు ఇక్కడ రావటం. మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఈవినింగ్ టైం స్పెండ్ చేయటం. ఇదంతా కూడా మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా మీకు బాగా రీఛార్జ్ అవుతుంది. ఫ్లడ్డింగ్ ఇష్యూస్ కూడా ఈ చుట్టుపక్కల ఇంతకుముందు ఉండే ఫ్లడ్డింగ్ ఇష్యూస్ అంతా కూడా ఇక్కడ అడ్రస్ అవుతాయి. ఎందుకంటే వాటర్ అంతా ఇన్లెట్స్ అన్ని కూడా రిస్టోర్ చేసాం, చేసి ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా దాన్ని చెరువును అలా ప్లాన్ చేసాం. ఏదేమైనా కానీ ఎస్టీపీస్ కూడా మేము వాటర్ బోర్డు ఎండీ గారితో వాళ్ళ అధికారులతో కూడా డిస్కస్ చేస్తున్నాము. చిన్న ఎస్టీపీ కూడా ఒకటి పెడితే కనుక ట్రీట్ చేసి చేయడం అనేది ఎక్కడికక్కడ చెరువుల దగ్గర ఎస్టీపీలు పెట్టాలనేది కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ చట్టాలు కూడా చెప్తున్నాయి. సో మనం ఇక్కడ ఉండటం వలన దానివల్ల మనకి ఏంటంటే ట్రీట్ అయిన వాటర్ అంటే అంతా మనం అన్ట్రీటెడ్ వాటర్ అంతా తీసుకెళ్లి మూసీలో వదులుతున్నాము. సో అక్కడ లోడ్ అనేది విపరీతంగా పెరగటంతో మనకి అక్కడ ఇబ్బంది అవుతుంది. సో ఎక్కడికక్కడ మనం ఈ మురుగు నీరుని శుద్ధి చేయడానికి ఎస్టీపీలు పెట్టారు. ఈ చెరువుల్లోకి మనం ఇంత ముందంతా కూడా ఈ శుద్ధి చేయకుండా దీన్ని చెరువులో వదలటంతో కూడా మనకి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ట్రీట్ చేసిన వాటర్ని దీంట్లో వదిలితే కనుక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది, ప్లస్ వాటర్ ఉంటుంది, ప్లస్ పొల్యూషన్ అయినటువంటి వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత దీనికి వదలటానికి చెరువుల్లో ప్లస్ పొల్యూషన్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేసినట్టు. సార్ ఇదే తరహాలో మళ్ళీ కుకట్పల్లిలో ఇంకా ఏ చెరువు అందుబాటులో ఉన్నాయండి? ఇంకా చాలా టేకప్ చేశాము. ఇప్పుడు ఐడియల్ మనం ఇక్కడ చెరువు ఉన్నది, అది కూడా టేకప్ చేశాము. అంబేర్ చెరువు కూడా త్వరలో టేకప్ చేయబోతున్నాం.
అండ్ ఇక్కడ మనకి చందానగర్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా చెరువులు టేకప్ చేస్తున్నాము. త్వరలో గంగారం చెరువు అని ఉన్నది, అది కూడా టేకప్ చేస్తున్నాము. ఈర్ల చెరువు అని ఒకటి ఉన్నది, అది కూడా ఎర్రకుంట, ఇట్లా రకరకాల అంటే ఇక్కడ దాదాపు 5-6 చెరువులు ఈ కుకట్పల్లి, ఈ చుట్టుపక్కల శేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ 1 yearలో మోర్ దెన్ 6-7 లేక్స్ రిస్టోర్ అవుతాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు 6 చెరువులు హైడ్రా ఫస్ట్ ఫేజ్ లో చేస్తున్నాయి కాకుండా ఇంకా 14 చెరువులకి శాంక్షన్ కూడా ఇచ్చారు. అది కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక పెద్ద చెరువులు, ఇంకొక 4-5 చెరువులు కూడా అది కూడా ప్రపోజల్స్ పెట్టాము. అంటే అంబేర్ చెరువు, ఇట్లా అమీన్పూర్ చెరువు, ఇట్లా వాటికి కూడా అది సరూర్ నగర్ చెరువు, అవి కూడా త్వరలో శాంక్షన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏదేమైనా కానీ ఒక 1.5 yearలో మీరు చూస్తారు ఇక్కడ దాదాపు హైదరాబాద్ సిటీలో మోర్ దెన్ 24-25 చెరువులు హైడ్రా డెవలప్ చేసింది లేక్స్ కల్లా. ఆదిత్య పాఠశాలలో ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సినిమా పాటలకు డాన్స్ చేసి అలరించారు. ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్ వాసుదేవయ్య 10వ తరగతి విద్యార్థులకు పరీక్షకు కావలసిన కిట్ అందజేశారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని వాసుదేవయ్య కోరారు. దగ్గర రండి, ఇక్కడ చూసి ఎట్లా ఉన్నారు అక్కడ అట్లా మళ్ళా కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్లకు పరీక్షకు సరిపోయే సామాగ్రి పెన్నులు, ప్యాడు, ఎరేజర్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకొని భవిష్యత్తులో వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ 9వ తరగతి పిల్లలంతా కూడా 10వ తరగతి పిల్లలను మంచి ఫలితాలు సాధించాలనే ఆకాంక్షతో ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగడం జరిగింది. ఈరోజు పాఠశాల తరపున ఉపాధ్యాయులందరూ కూడా మేము పిల్లలు బాగా చదివి ఇక్కడ చదివే పిల్లలే కాదు దేశంలో చదివే ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో పరీక్షలు బాగా రాసి బాగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ కల్లూరు. హైదరాబాద్లో బ్లడ్ ప్లాస్మా వాహనంలో మద్యం అక్రమ రవాణా బయటపడింది. ఎస్టీఎఫ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గాగ్లాపూర్ నర్సాపూర్ హైవేపై వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 24 ఖరీదైన గ్లైన్ లివేట్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1.70 లక్షల రూపాయలు అని తెలిపారు. ఈ ఘటనలో చింతల జైపాల్ రెడ్డి, బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయగా మరో 2పై కేసు నమోదు చేశారు. నిందితులను కుతుబుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
కలుద్దాం. స్టే ట్యూన్.